హెచ్ పైలరీ ఇన్ఫెక్షన్ అంటే ఏంటి? ఇలాంటి టైప్ ఆఫ్ బ్యాక్టీరియా మన పొట్టలో చేరుకుంటూ ఉంటుంది. చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు, సార్ ఇది హెచ్ పైలరీ ఇన్ఫెక్షన్ వచ్చింది, నేను ఏం చేయాలి ఏంటి? తర్వాత అన్నిటికన్నా క్లిష్టమైన క్వశ్చన్ ఎన్నో సంవత్సరాలుగా పేషెంట్స్ అడుగుతూ ఉన్నారు. నేను భారతదేశంలో 80% కామన్ కాబట్టి మీరు నాకు పాజిటివ్ వచ్చింది, మా వైఫ్ పాజిటివ్ వస్తుందా అని అడుగుతూ ఉంటారు. సరే నేను అంటాను, దానివల్ల రాదు, మనం పట్టుకున్న కప్పులు కాఫీలు కడుక్కున్న వాటి వల్ల వస్తుంది అనేది నేను ఇప్పటివరకు చెప్పే ఉన్నాను. ఇవాళ ఒక చిన్న రియలైజేషన్, ఒక స్టడీ గురించి చదువుతూ ఉంటే ఇక్కడ దిస్ ఇస్ వెరీ గుడ్ జర్నల్, నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ లో చూస్తే దీంట్లో మొగుడు పెళ్లాల మధ్య వచ్చే ఇన్ఫెక్షన్ 74% ఉన్నది ఇక్కడ. అదే నార్మల్ గ్రూప్ లో 40% ఉన్నది. అది యూరోపియన్ స్టడీ. సో ఒక మ్యారీడ్ పీపుల్ లో ఒకరికి గనక హెచ్ పైలరీ ఇన్ఫెక్షన్, గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉంటే వేరే వాళ్ళకి వచ్చే ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ 75% ఎక్స్ట్రా ఉన్నాయి. సో ఎవరికైతే గ్యాస్ ప్రాబ్లమ్స్ విత్ ఇన్ ఫ్యామిలీలో వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఉంటే ఎండోస్కోపీ చేయించుకోండి, హెచ్ పైలరీ టెస్ట్ చేయించుకోండి. థ్యాంక్ యూ.